2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేయండి. రండి, తెలుగువాడి ఘనతను, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం. 3వ ప్రపంచ తెలుగు మహాసభలను నెంబర్ 1 ఓటీటీలో ఉచితంగా వీక్షించండి. నెంబర్ 1 ఓటీటీకి ఎటువంటి చందా చెల్లించకుండా నెంబర్ 1 ఓటీటీను ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మా ప్రసారాలు ఉచితంగా వీక్షించవచ్చు. ప్రకటనల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7893935555. నమస్తే. సామాన్యుడి చేతుల సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. అంటే పార్టీలో పనిచేసినటువంటి వారికి సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వరా, కష్టపడి పార్టీ కోసం ఎన్ని అవరోధాలు కానీ అడ్డంకులు కానీ ఎదురైనప్పటికీ నిలబడి పోరాటం చేసినటువంటి వారిని ఎందుకు టీడీపీ అధిష్టానం పరిగణనలోకి తీసుకోవట్లేదు? నామినేటెడ్ పోస్టుల విషయంలో అన్యాయం జరిగింది. అలాగే తాజాగా ప్రకటించినటువంటి 25 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి అధ్యక్షులను, అలాగే ప్రధాన కార్యదర్శి వారిని నియమించడం జరిగింది. చాలా కీలకమైనటువంటి పరిణామాల నేపథ్యంలో ఆ జాబితా వచ్చింది. అంటే దాదాపుగా 15 రోజులకు ముందే ఈ జాబితా సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాకపోతే ఒక 3-4 పేర్లు మినహాయిస్తే దీనికి సంబంధించి ఇప్పుడు ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ ఏంటంటే, ఉన్నటువంటి వారు ఎవరైతే ఇప్పుడు 25 మంది అధ్యక్ష పదవులను స్వీకరించేటువంటి వారు ఉన్నారో, అధిష్టానం ఎవరినైతే కేటాయించిందో వారు కొన్ని పదవుల్లో ఆల్రెడీ ఉన్నారు. అటువంటి వారిని ఎందుకు ఎంపిక చేయటం జరిగింది అనేది ఇక్కడ కీలకమైనటువంటి పాయింట్గా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా 25 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ఒకసారి కనుక మనం జాబితాను చూస్తే, అనకాపల్లి పార్లమెంటుకు బత్తుల తాతయ్య బాబు అధ్యక్షులు, అలాగే లాలం కాశీనాయుడు ప్రధాన కార్యదర్శి. ఇక అరకు మోజోరు తేజోవతి ప్రధాన కార్యదర్శిగా దత్తి లక్ష్మణరావు. శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి మోదవలస రమేష్ ప్రధాన కార్యదర్శిగా పీరికట్ల విఠలరావు. ఇక విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి అధ్యక్షులుగా చోడే వెంకట పట్టాభిరాం, ప్రధాన కార్యదర్శిగా లొడగల కృష్ణ. విజయనగరం జిల్లాకు సంబంధించి కిమిడి నాగార్జున, అంటే విజయనగరం పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ప్రసాదుల వరప్రసాద్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. అమలాపురం గుత్తుల సాయి, పాలం రాజు. ఏలూరు బడేటి రాధాకృష్ణ, ముత్తారెడ్డి జగ్గవరపు. కాకినాడ జ్యోతుల నవీన్, అలాగే ప్రధాన కార్యదర్శిగా పింకే శ్రీనివాస్ బాబా. ఇక నరసాపురం పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి మంతెన రామరాజు, ప్రధాన కార్యదర్శిగా పీతాని మోహన్ రావు. రాజమండ్రి పార్లమెంటుకు సంబంధించి బొడ్డు వెంకటరమణ చౌదరి, అలాగే ప్రధాన కార్యదర్శిగా కాశీ నవీన్. ఇక బాపట్ల పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి సలగల రాజశేఖర బాబు, ప్రధాన కార్యదర్శిగా నక్కల రాఘవ. గుంటూరు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి పిల్లి మాణిక్యరావు, ప్రధాన కార్యదర్శిగా పోతినేని శ్రీనివాసరావు. ఇక మచిలీపట్నం పార్లమెంటుకు సంబంధించి వీరంకి గురుమూర్తి, గోవు సత్యనారాయణ. ఇక నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి షేక్ జానీ సైదా, ప్రధాన కార్యదర్శిగా నల్లపాటి రాము. ఇక విజయవాడ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి గద్దె అనురాధ, ప్రధాన కార్యదర్శిగా చెన్నుబోయిన చిత్ర. చిత్తూరుకు సంబంధించి చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి షణ్ముగరెడ్డి అధ్యక్షులుగాను, అట్లాగే వై సునీల్ కుమార్ ప్రధాన కార్యదర్శిగా. నెల్లూరు పార్లమెంటుకు సంబంధించి బేదా రవిచంద్ర, అలాగే ప్రధాన కార్యదర్శిగా చేజర్ల వెంకటేశ్వర్లు. ఒంగోలు పార్లమెంటుకు సంబంధించి ఉగ్ర నరసింహారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కొటారి నాగేశ్వరరావు. రాజంపేట పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి సుగవాసి ప్రసాదబాబు, ప్రధాన కార్యదర్శిగా పఠాన్ ఖాదర్ ఖాన్. ఇక తిరుపతి పార్లమెంటుకు సంబంధించి అధ్యక్షులుగా పనబాక లక్ష్మి, డాలర్ దివాకర్ రెడ్డి ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఇక అనంతపురం పార్లమెంటుకు సంబంధించి పూల నాగరాజు అధ్యక్షులుగాను, అలాగే ప్రధాన కార్యదర్శిగా శ్రీధర్ చౌదరి. హిందూపురంకు సంబంధించి ఎంఎస్ రాజు ఆయన అధ్యక్షులుగాను,
హనుమప్ప ప్రధాన కార్యదర్శిగా, ఇక కడపకు సంబంధించి చిదిపిరాళ్ల భూపేష్ సుబ్బిరామిరెడ్డి అధ్యక్షులుగాను, అలాగే ప్రధాన కార్యదర్శిగా జబీబుల్లా, కర్నూలుకు సంబంధించి గుడిసే కృష్ణమ్మ అధ్యక్షులుగాను, పోలా నాగరాజు యాదవ్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. నంద్యాల గౌరు చరితారెడ్డి, అలాగే ఎన్ఎండి ఫిరోజ్ ప్రధాన కార్యదర్శిగా నియమితులైనటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం ఏంటి అంటే, ఇక్కడ ఎవరైతే కొంతమంది ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వారిని పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా వారికి బాధ్యతలు ఇచ్చారు అడిషనల్గా, అలాగే కొన్ని నామినేటెడ్ పోస్టులు ఇచ్చిన వారికి కూడా ఇక్కడ అవకాశం కల్పించారు. ప్రధానంగా ఈ 25 పార్లమెంటు నియోజకవర్గాలకి సంబంధించి 8 బీసీ, మైనార్టీ 1, ఎస్సీ 4, ఎస్టీ 1, అంటే ఇక్కడ 14 అయినాయి. మిగిలిన 11 ఓసీ కేటగిరీకి సంబంధించి కేటాయించారు. ఇక జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతిర్ల నెహ్రూ కుమారుడు నవీన్, ఆయన కాకినాడ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జిగా నియమితులయ్యారు. ఇక ఏలూరు ఏలూరుకు సంబంధించి, అలాగే నంద్యాల, ఒంగోలు, ఈ 4 స్థానాలకు సంబంధించి ఎమ్మెల్యేలుగా వ్యవహరించేటువంటి వారిని అక్కడ ఇన్ఛార్జీలుగా ఇచ్చారు. ఇక ఎమ్మెల్సీ ఒక ఆయన ఉన్నారు, బేద రవిచంద్రన్, నెల్లూరు ఇచ్చారు. సో ఇలాంటి సందర్భంలో 4 ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ, ఒక మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జిగా ఉన్నారు. ఇక నరసాపురానికి సంబంధించి అధ్యక్షులుగా ఇచ్చినటువంటి మంతిన రామరాజు, ఆయన తాజాగా ఏపీఐసిసి చైర్మన్గా, అంటే నామినేటెడ్ పోస్ట్, కీలకమైనటువంటి ఆయన ఒక బాధ్యతలో ఉన్నారు. ఇక మచిలీపట్నానికి సంబంధించి వీరంకి గురుమూర్తి, ఈయన రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. అలాగే ఇందులో ఒక 4-5 స్థానికులు లేరు అనేది ఒకటి. అంటే ఇదంతా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఆ కేడర్లో పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడి పనిచేసినటువంటి వారి ఆవేదన ఏ విధంగా ఉంది అంటే ఎవరైతే లాబియింగ్ చేసి వారికి భజన చేస్తారో ఆ భజన బృందానికే దాదాపుగా కొంతమందికి అవకాశం కల్పించారు. పదవులు లేనటువంటి వారు చాలామంది ఉన్నారు. మరి 2 పదవులు అనుభవించేటువంటి వారిని ఎందుకు ఎంకరేజ్ చేస్తుంది ఇలా? మేమేమి పాపం చేసాం, మేమేం తప్పు చేసాం, పార్టీలో ఉండటమే మా తప్ప. ఎప్పటి నుంచో పనిచేసి చాలామంది సీనియర్స్ ఉన్నారు. కనీసం పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జిగా ఇస్తే అదొక గౌరవమైనటువంటి అంశానికి సంబంధించింది. మరి అలా కూడా చేయకపోవటం ఇప్పుడు వారి అనుచరుల్లోనూ మొత్తానికి తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ఆసక్తికరమైనటువంటి చర్చ విస్తృత స్థాయిలో జరుగుతుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అనేది అందరికీ తెలుసు. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కనుక మనం ఒక్కసారి పరిశీలిస్తే తెలుగుదేశం పార్టీలో కొన్ని వర్గాలు, గ్రూప్ రాజకీయాలు, తగాదాలు, వివాదాలు, విభేదాలు ఇవన్నీ కూడా పతాక స్థాయికి చేరుకుంటున్నాయి. ఉదాహరణకు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, అలాగే తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, ఆ ఇద్దరి అంశానికి సంబంధించి ఏం చేయాలరా బాబు అని చెప్పి చంద్రబాబు నాయుడు తలలు పట్టుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎవరిపై యాక్షన్ తీసుకున్నా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అటు కేశినేని చిన్ని కావాలి, ఇటు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ కూడా చాలా ముఖ్యం. మరి ఏ రకమైనటువంటి పరిస్థితులు? ఇప్పటికే అసంతృప్తి, వ్యతిరేకత ఎక్కువైపోతుంది. పార్టీలు ఎంతోమంది ఉన్నారు. ఉదాహరణకు వర్మ కానీ, అలాగే దేవినేని ఉమా కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆ జాబితా చాలా ఉంది, సీనియర్లు. మరి ఎందుకు ఈ విధంగా హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది అంటే, బహుశా ఇంకా కొన్ని ముఖ్యమైనటువంటి నామినేటెడ్ పోస్టులు చైర్మన్ హోదాలో ఉన్నటువంటివి ఉన్నాయి, అవి వారికి అప్పగిస్తారు. ఎందుకంటే క్యాబినెట్ ర్యాంక్ కలిగి ఉన్నటువంటి పోస్టులు అవి. మరి చూడాలి ఏ రకమైనటువంటి, ఎందుకంటే క్రమశిక్షణకు మారుపేరుగా తెలుగుదేశం పార్టీ ఇప్పటివరకు ఉంది. కానీ ఇటీవల జరుగుతున్నటువంటి, చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాల దృష్ట్యా అది కాస్త లైన్ తప్పుతుంది కేడర్ అనేది స్పష్టమవుతుంది. ఇలాంటి సందర్భంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కూటమి అంటే ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే కాదు, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ, ఈ 3 పార్టీల కలయికతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మరి చూడాలి, మరి వస్తున్నటువంటి ఈ ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది.
ఆ చర్చకు సంబంధించి ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు చంద్రబాబు నాయుడు? ఎందుకంటే ఇటువంటివి ఆయనకేమీ కొత్తవేం కాదు. పార్టీలో ఇటువంటి చాలా జరిగినాయి, ఇంకా పెద్దవి చాలా ఇష్యూస్ చోటు చేసుకున్నాయి. అయినా కూడా ఎప్పుడు కూడా ఆయన ఏదో జరిగిపోతుంది కదా అని చెప్పి టెన్షన్ పడినటువంటి వాతావరణం లేదు. కాకపోతే ఇప్పుడు ఒక దాని వెనుక ఒక పరిణామం చోటు చేసుకోవడం కాస్త కలవరానికి గురి చేస్తుంది అనేది మాత్రం చర్చ అయితే బాగా జరుగుతుంది. చూడాలి మరి ఎటువంటి పరిణామాలు ఏర్పడతాయి అనేది కీలకమైనటువంటి అంశం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.